ప్రియమైన బంధువులారా, మిత్రులారా, అమరవీరుల తల్లిదండ్రులారా, మీ అందరికీ నా అరుణారుణ వందనాలు తెలియజేస్తూ బజ్రను వేదిక మీదకి రమ్మని పిలువండి. బజ్రా పుస్తక పరిచయం పుస్తక పరిచయం కోసం కోసం వచ్చిన అరుణ పుస్తక పరిచయం కోసం వచ్చిన బజ్రా గారు వచ్చి ఉంటే వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. మా సంఘం ఏబిఎంఎస్ ఎందుకు పనిచేస్తుంది? సుమారుగా 25 సంవత్సరాలుగా అనాథ శవాలుగా అజ్ఞాతంగా అడవుల్లో పనిచేసేటువంటి విప్లవకారుల శవాలను ప్రభుత్వము ప్రతీకారంతో వాళ్ళ తల్లిదండ్రులకు చేరకుండా అనాథలుగా కుళ్ళిపోయేలా చేస్తుంది. కాబట్టి మా సంఘం ఎక్కడ ఎన్కౌంటర్ జరిగినా వాళ్ళ శవాలను తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పడం అనేది బాధ్యతగా తీసుకొని ఆ సంఘం అనేది ఏర్పడిన తర్వాత నేను మా బిడ్డ అమరుడైన తర్వాత అప్పటి వరకు కూడా నేను ఈ సంఘం అంటే నాకు సరిగ్గా తెలియదు. తర్వాత నేను ఈ సంఘంలో చేరాను. అప్పటి నుండి కూడా ఎన్ని ఎన్కౌంటర్ జరిగినా ఎక్కడ జరిగినా సరే మాకున్న సమయం మేరకు మేము వెళ్ళి శవాలని కలెక్ట్ చేసుకుంటూ వాళ్ళ కుటుంబాలకు అందచేయడము మా కర్తవ్యంగా భావించాము, చేస్తాము. మరి బతుకున్నప్పుడు శత్రువులు, ప్రభుత్వ సేనలు, వాళ్ళు ఉద్యోగాల కోసం పోలీసు వాళ్ళు పనిచేస్తున్నారు. భారత ప్రజల విముక్తి కోసం ప్రజలందరూ సమంగా బతకాలని, అంతరాలు లేకుండా ఉండే సమాజం సృష్టించాలని కొంతమంది యువకులు ఉద్యమం బాటపట్టారు. వాళ్ళ ఉద్యమ బాధ్యత, వాళ్ళ ఉద్యోగ బాధ్యత రెండు ఘర్షిస్తున్నాయి. ఘర్షించిన సందర్భంలో కాల్పులు జరుగుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళు చనిపోవచ్చు, అనేక సందర్భాల్లో వీడు చనిపోవచ్చు. కొన్ని నిజమైన ఎన్కౌంటర్లు ఉంటాయి, ఎక్కువగా బూటకపు ఎన్కౌంటర్లు కూడా ఉంటాయి. మరి అటంటప్పుడు చనిపోయిన తర్వాత ఇంకా శత్రుత్వం ఎక్కడ ఉంది మీకు? శవాన్ని బాధ్యతగా ప్రభుత్వమే అప్పచెప్పాలి వాళ్ళ తల్లిదండ్రులు పిలిచి, కానీ అలా చేయటం లేదు. ఎంత నిర్లక్ష్యంగా, ఎంత ప్రతీకారంగా, ఎంత పగతో. ఎందుకు ఆ పగ? ఏం కోరుతున్నారు వాళ్ళు ఎందుకు వెళ్ళారు అడవుల్లోకి? డబ్బు సంపాదించుకోవాలనుకుంటున్నారా? వాళ్ళు మీ కళ్ళ ముందే కోట్లాది కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని కొల్లగొట్టి మేడలకు మేడలు, కార్లకి కార్లు, కేజీల కొద్ది బంగారాలు తొడుక్కుంటూ తిరుగుతున్నారే, వాళ్ళలాగా వెళ్ళలేదే వాళ్ళు? పోనీ భూములు సంపాదించాలనుకుంటున్నారా? లేదుగా. ఆస్తులు సంపాదించలేదు, భూములు సంపాదించలేదు, కనీసం తమ సొంత పేరు కూడా పెట్టుకోలేదు. వాళ్ళు ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు, జీవితానికి ఒక సార్థకత కావాలనుకున్నారు. ఆ సార్థకత సాధించడం కోసం వాళ్ళు అడవిబాట పెట్టారు. మరి వాళ్ళు ఎందుకు అడవుల్లోనికి ఉన్నారు? ఈ సమాజంలో మాట్లాడితే తప్పు, మీటింగ్ పెట్టుకుంటే తప్పు, ఊరేగింపు తీస్తే తప్పు, ప్రశ్నిస్తే తప్పు అయిన చోట వాళ్ళు ఎలా ఉండగలుగుతారు? కానీ అక్కడ కూడా ఉండనివ్వకుండా ఏరి వెంటాడి చంపడానికి చూస్తున్నారంటే వాళ్ళంటే మీకు ఎందుకు భయము? వాళ్ళంటే కాదు, వాళ్ళు ప్రశ్నించే ప్రశ్నలకు మీ దగ్గర జవాబులు లేవు, మీరు జవాబులు చెప్పలేరు. ప్రతి సంవత్సరం జూలై ఈ తేదీని జరుపుకున్నట్టుగా 18 జరుపుకున్నట్టుగా ఈ సంవత్సరం కూడా జరుపుకున్నాం. కానీ ఈ సంవత్సరం దానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ యొక్క 6 నెలలు ఈ కాలంలో చాలా ఎక్కువ మంది అమరులైనారు, విలువైన రత్నాలు. భారత విప్లవ ఉద్యమానికి ఇది చాలా నష్టం. అయినప్పటికీ కూడా ఒక ఉద్యమం ఒక వ్యక్తి పేరిట జరిగితే దాన్ని అణచివేయగలరు, కానీ ఒక ఉద్యమం ఒక ఆలోచన విధానం మీద జరుగుతున్నప్పుడు దాన్ని ఎవడు కూడా దాన్ని ఆపలేడు, దాన్ని అంతం చేయలేడు. కాలానికి కాలం చల్లదు, అదేవిధంగా కమ్యూనిజానికి కూడా కాలం చల్లదు. ఈ నేల మీద, ఈ భూమి మీద ఆకలి, అజ్ఞానము, అసమానతలు, దోపిడీ, పీడన ఉన్నంత కాలం కూడా కమ్యూనిజం ఉండి తీరుతుంది. ఈ కమ్యూనిజాన్ని అంతం చేయడం అనేది ఎవరి వల్ల కూడా కాదు. ఇకపోతే మా గురించి చెప్పాలంటే
నేను కార్మికుడు పనిచేసేవాడిని, కార్మికోద్యమం ట్రేడ్ యూనియన్లో పనిచేస్తుండేవాడిని. ఆ రకంగా కమ్యూనిస్ట్ ఉద్యమంతో నాకు పరిచయం అయింది. నాకు 3 పిల్లలు. ఆ 3 పిల్లల్లో ఒకరు ఇప్పుడు అడ్వకేట్గా పనిచేస్తున్నారు, 2 అమరులైనారు. వాళ్ళు చిన్నప్పటి నుంచి మా ఇంటికి వచ్చినటువంటి నాయకుల చేతుల్లో పెరిగారు, ఆడారు, పాడారు. వాళ్ళు ఆటల శిక్షణా శిబిరం పెట్టుకుంటే వీళ్ళు పాల్గొన్నారు. వాళ్ళు చర్చించుకుంటే మధ్యలోకి వెళ్ళి వీళ్ళు కూడా చర్చించేవాళ్ళు. ఆ రకంగా వాళ్ళకి ఈ కమ్యూనిజం అనేది, ఈ సోషలిజం అనే ఆలోచన, విప్లవం అనే కోరిక వాళ్ళకి కలిగింది. వాళ్ళు వెళ్ళిపోయారు. 2016లోనే నా కోరికను చంపారు. ఇప్పుడు మొన్న మారేడుమిల్లి ఎన్కౌంటర్లో అరుణని కూడా చంపారు. ఎందుకు మీకు వాళ్ళంటే భయం అంటే, మీరు ప్రత్యేకించి 2014 నుంచి 25 వరకు చూస్తే, ప్రత్యేకించి 11 సంవత్సరాల కాలంలో మనువాదులు ఎప్పుడైతే పరిపాలనలోకి వచ్చారో ఈ తీవ్రత ఎక్కువగా పెరిగిపోయింది. వీళ్ళు అంబానీలకు, అదానీలకు, వేదాంత కంపెనీలకు, ఇతర కంపెనీలకు, పెద్ద పెద్ద కార్పొరేటర్లకు భారతదేశ సంపద అయినటువంటి ఈ మధ్య భారతదేశంలో ఉన్నటువంటి అపారమైన ఖనిజ సంపదను అప్పచెప్పడానికి వీళ్ళు వేల కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకొని వాళ్ళతో మిలాఖాతై భారత ప్రజలను మోసం చేయడం కోసం, వాళ్ళు భారత ప్రజలను తప్పుదారి పట్టించడం కోసం మతం అనే పేరు తీసుకొచ్చి వీళ్ళందరినీ మభ్యపుచ్చుతున్నారు. ఆదివాసుల్ని ఖాళీ చేయడమే, అడవులను ఖాళీ చేసి ఆదివాసులకు అప్పచెప్పడమే వీళ్ళ ఉద్దేశం అనేది మామూలు ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సి ఉంది. ఒక ఉదాహరణ ఏంటంటే, లక్షలాది చెట్లకు అక్కడ కొట్టించేస్తున్నారు. మొన్న వృక్షారోపణ పేరుతో స్కూళ్ళల్లో చిన్న చిన్న మొక్కలు దానం చేస్తున్నారు. ఇది ఎట్లా ఉందంటే, ఒక దుర్మార్గుడు ఇంట్లో తల్లి పీక పిసికి చంపేసి బయటకు వచ్చి అంటున్నాడంట, తల్లి లేని వాడిని నన్ను ఆదరించండి అన్నాడంట. ఇదే రకంగా ఉంది ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి మోడీ, అమిత్ షాల పరిస్థితి ఇలాగే ఉంది. వీళ్ళు అంబానీలకు, అదానీలకు తాకట్టు పడిపోయారు. వాళ్ళేమో అమెరికా వాళ్ళకు తాకట్టు పడిపోయారు. సామ్రాజ్యవాదులు, పెట్టుబడిదారులు, భూస్వాములు మొత్తంగా కలిసి ఈ అడవి సంపదని దోచుకోవడానికి అడ్డుగా ఉన్నటువంటి మావోయిస్టు ఉద్యమానికి వీళ్ళు అంతం చేయాలని చూస్తూ మాట్లాడుతున్నారు. కాబట్టి అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఎట్లా ఆపలేరో ఆ విధంగా ఉద్యమాన్ని అణచడం అనేది వాళ్ళు కాదు, వాళ్ళ తాత కాదు, వాళ్ళ తాత వచ్చినా సరే ఉద్యమాన్ని అణచలేరు. శవాలను మేము తీసుకెళ్ళినప్పుడు మాకు కొన్ని అనుభవాలు వచ్చాయి. ఆ అనుభవం చూస్తే ప్రభుత్వానికి ఎందుకు ఇంత పగ ఉంది ఈ విప్లవకారుల మీద, ఎందుకు ఇవ్వరు, చనిపోయారు కదా, ఎందుకు ఇచ్చేయచ్చు కదా, వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళి అంతిమ సంస్కారాలు చేసుకుంటారు కదా అంటే, ఇక్కడ విషయం ఏంటంటే నిజంగా వీళ్ళు ఎన్కౌంటర్లో చంపటం లేదు. వీళ్ళు ఆహారాల్లో విషం కలిపి, అలాగే కోవర్టుల ద్వారా కొంతమంది లొంగ తీసుకొని వాళ్ళు ఉండే ప్రాంతం పసిగట్టి అక్రమంగా అర్ధరాత్రి వెళ్ళి నిద్రపోతున్న వాళ్ళ మీద కూడా దాడులు చేసి వాళ్ళు లొంగ తీసుకొని, అంటే ప్రాణం ఉండి కూడా లొంగ తీసుకున్నప్పుడు చట్ట ప్రకారంగా వాళ్ళు కోర్టులో పంపించాలి. కోర్టు వాడు విరిశిక్ష వేసినా సరే అది న్యాయంగా ఉంటుంది, విచారణ ఉంటుంది. విచారణ లేదు, విచారణ ఉండదు. ఎన్కౌంటర్ అంటున్నాడు, బోటు ఎన్కౌంటర్ చేస్తున్నాడు, చంపేస్తున్నాడు మనుషుల్ని. ఎందుకోసము? రానున్న కాలంలో మనందరినీ బానిసలు చేయబోతున్నారు. బానిసలు అంటే ప్రశ్నించకూడదు. మన కళ్ళ ముందు ఏమి జరుగుతున్నా సరే చూసి తప్పుకుపోవాలి కానీ అడగకూడదు. అదే వాడు కోరుకుంటున్నది. ఏం జరుగుతున్నా సరే వాడు చేస్తున్న దానికి చెప్తున్న దానికి ఏం తేడా ఉన్నప్పుడు ఇదేంటి ఇలా చెప్పావు, ఇలా చేస్తున్నావు ఏంటి అని అడగకూడదు. విదేశాలకు వెళ్తారు, మేము బుద్ధుడి దేశం నుంచి వచ్చాము, అహింసవాదులు అని చెప్పుకుంటారు. దేశంలోనేమో మారణకాండ సృష్టిస్తారు, మనుషులు చంపేస్తుంటారు. వాళ్ళు ఆ దారికి అడ్డొచ్చిన చెట్టైనా, పుట్టైనా, మనిషి అయినా, ఎవరైనా సరే మేము పారేస్తామంటున్నారు. అసలు ఇది ఎక్కడి రాజ్యాంగంలో ఉంది? చంపమని ఎవరు చెప్పారు? చంపడం అనేది అసలు చంపడం అనే దాన్ని ఒక మనిషి ప్రకటిస్తే ఏమవుతుంది? మా పక్కింటోడు నన్ను చంపాలని అంటున్నాడు అంటే వెంటనే కేసు బుక్ అవుద్ది. ఆడిని పట్టుకొని జైల్లో పెట్టి ఎందుకు నన్ను చంపాలనుకున్నాడు అడుగుతారు. అది చట్ట ప్రకారం. ఏది చట్టం ఉందా? అరాచకం ఉంది. ఇక్కడ అరాచకమే చట్ట ప్రకారంగా జరుగుతుంది అని చెప్తారు. మనరాజు ఎవరో చెప్పినట్టున్నారు. పాపం నేరమే అధికారమై పరిపాలిస్తున్నప్పుడు చూస్తూ ఊరుకున్న వాటి ప్రతి ఒక్కడు నేరస్తుడే అని అన్నట్టుగాను అది ప్రస్తుతం అక్కడ మా కళ్ళ ముందే జరుగుతుంది. మనం చూస్తూ ప్రేక్షకుల్లాగా ఉన్నాం తప్ప
దాన్ని మనం ప్రతిఘటించలేకపోతున్నాము. దానికి కారణం తెలుసుకోవాలి. కారణం తెలుసుకోవాలంటే ఏం కారణమై ఉండొచ్చు? ఒక అడవిలో మహావృక్షాలు, పెద్ద పెద్ద వృక్షాలు, వందల సంవత్సరాలుగా ఉన్నటువంటి బలమైన వృక్షాలు కూలిపోతూ ఉన్నాయి. కూలిపోతూ ఉన్నప్పుడు ఆ చెట్లలో ఒక మొక్క అడిగింది, ఎందుకని ఇంత బలమైన చెట్లు జానబెత్తే లేనటువంటి ఒక ఇనప మొక్క మనల్ని ఎలా కత్తిరించగలుగుతుంది, ఎలా చంపేయగలుగుతుంది అని చెప్పినప్పుడు ఒక చెట్టు చెప్పిందంట. ఏమని చెప్పిందంటే, నీ జాతి కొమ్మ వెళ్ళి ఆ ఇనప ముక్కలో దూరకపోతే, నీ జాతి కొమ్మ వెళ్ళి ఆ ఇనప ముక్కలో దూరకపోతే ఆ ఇనప గొడ్డలికి అంత బలం ఎక్కడ వస్తుంది అని అన్నది. దాని అర్థం ఏమిటి? ఒక హిందీ కవి చెప్తాడు, ఉర్దూ కవి చెప్తాడు, अपनों ने अपनों को लूटा गैरों में कहाँ है दम, जहाँ अपना कश्ती डूबी वहाँ पानी है कम. చాలామందికి అర్థం అయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. సరే, ఇక అట్లా చిన్నతనం నుంచి కూడా ఉద్యమకారుల కూర్చుని వాళ్ళ మాటల్లో వాళ్ళ పాటల్లో పాలు పంచుకుంటూ ఎదిగిన నా పిల్లలు విప్లవోద్యమానికి అంకితమయ్యారు. ఆమె అరుణ వెళ్ళిపోయింది. వెళ్ళడానికి పూర్వం కూడా అనేక బహిరంగ కార్యకలాపాలు, సారా వ్యతిరేక పోరాటాల్లో, మద్యపాన నిషేధ పోరాటాల్లో, వరకట్న హత్యల్లో, స్టీల్ ప్లాంట్ కార్మికుల పోరాటాల్లో, అనేక పోరాటాల్లో మేము మమేకమైంది. ఇప్పుడు మరణించిన వాళ్ళు చాలామందికి, ఇక్కడున్న వాళ్ళు చాలామంది కూడా ఆ అమ్మాయి బాగా పరిచితురాలై ఉంటుంది. చాలా మౌనంగా, చాలా తీయగా, చాలా మెల్లగా, చాలా చక్కటి బిడ్డ నా బిడ్డ. నాకు దాని గురించి మేము చెప్పుకోవాలనుకోవడం లేదు, చెప్పుకోకపోవడం కూడా చాలా తప్పు. చెప్పుకొని తీరాలి. ఆమె అమరత్వం చాలా గొప్పది. ఆమె త్యాగం చేసింది. 25 ఏళ్ల పాటు వెనుతిరిగి చూడకుండా అడవులు జీవించింది. దీనికి ముందు ఈ ఎన్కౌంటర్ అంటున్న బూటకపు ఎన్కౌంటర్ అన్న దానికి ముందు ఒక వారం 15 రోజులు పుడుతుంది. నా ఇంటికి 3 పోలీసులు వచ్చారు, అధికారులు వచ్చారు. నాకు పరిచయం అయ్యేవాళ్ళు. వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు. ముగ్గురు ఒకసారి రాలా, వారానికి ఒకడు చెప్పున వచ్చారు. వచ్చి ఏమన్నారంటే, సార్ మీరు ఒక వాయిస్ ఇవ్వండి అంటే నన్ను మాట్లాడమంటున్నారు. తిరిగి మీ పాపను వచ్చేయమని చెప్పండి, ట్రేస్ అవుట్ అయిపోయింది, ఎక్కడున్నారో తెలిసిపోయింది అని చెప్పినప్పుడు నేను అన్నాను, అయ్యా చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళు చాలా చైతన్యమయ్యారు. అట్లాంటప్పుడు నేను చైతన్యరహిత నేను చెప్తే వాళ్ళు ఎలా వస్తారనుకుంటున్నారండి? అయినా నేను చెప్పదలుచుకోలేదు. ఒకవేళ వాళ్ళు వస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ ముందున్నటువంటి అనేక మంది అమరులకి ద్రోహం చేసినట్టు కాదా? వాళ్ళు ఎంతమంది ఎన్ని చోట్ల విత్తనాలు చల్లారో, ఎంతమంది విప్లవకారులు తయారు చేశారో ఆ విప్లవకారులకు ద్రోహం చేసినట్టు కాదా? సారీ అండి, నేను అలా చేయలేను, మీరు వెళ్ళండి. భూమి ఇస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు, సురక్షితంగా బతికిస్తామన్నారు, కానీ వచ్చేయాలన్నారు. సార్ మేము మా రివార్డు కోసం మాట్లాడట్లేదు, మా రివార్డుల కోసం మాట్లాడట్లేదు. మావోయిస్టులు అంటే మాకు ఇష్టమే. మావోయిస్టులు చాలా మేధావులు ఉన్నారు. అటువంటి మేధావులందరూ కూడా అడవుల్లో చచ్చిపోవడం మాకు ఇష్టం లేదు, వచ్చేయమనండి, మీ పిల్లల్ని వచ్చేయమనండి అని కూడా చెప్పారు. వద్దండి, వాళ్ళు మడప తిప్పిన పోరాట యోధులు, వాళ్ళు బతుకుంటే అయినా కూడా మీరు కోర్టులో కేసు పెట్టండి, వాళ్ళు చేసిన నేరాలను రుజువు చేయండి, శిక్ష విధించండి. బ్రిటిష్ వాడు సైతం భగత్ సింగ్ని ఊరిపోయి వేలాదీసే ముందు వాడిని పరీక్షించారు, వాడు విచారించారు, చేసిన నేరాన్ని రుజువు చేయడానికి ప్రయత్నం చేశారు. ఒక కోర్టు అంటూ ఉంది, తీసుకెళ్ళాలి. కానీ ఈ మనువాదులకు ముందు కోర్టులు లేవు, చట్టాలు లేవు. వీళ్ళు ఇంకా తామేమనుకుంటున్నారంటే అశోక చక్రవర్తులు, లేకపోతే చంద్రగుప్తులు, లేకపోతే పెద్ద అక్బర్ బాదుషా మహా చక్రవర్తులు వీళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళ కాలం చెల్లిపోవస్తుంది, వీళ్ళ కాలం దగ్గర కావస్తుంది. వినాశకాలే విపరీత బుద్ధి అని చెప్పి అన్యాయంగా మంచి వాళ్ళని ఏరి చంపుతున్నారు. అది ఊరికనే పోదు, ఇది శాపము కాదు, ఇది రుజువు. ప్రజలే నిజ వీరులు, ప్రజలే నిర్మాతలు, ప్రజలను మించిన వీరుడు మరొకటి లేడని చెప్పి ప్రజలు వీళ్ళ అంతం తప్పక చూస్తారని చెప్పేసి ప్రజలది అంత నిజము. ఒకే విషయము, కమ్యూనిజానికి కాలం చెల్లదు. కాలం చెల్లని కమ్యూనిజంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. ఒక బుద్ధిహీనుడు నిన్న ఎక్కడో మాట్లాడాడు ఏంటంటే, విజయవాడలో లెనిన్ సెంటర్ ఎందుకండి, లెనిన్ ఎవరండి అన్నాడు. ఆ మూర్ఖుడిని అడగండి లెనిన్ అంటే ఎవరో. లెనిన్ గురించి ఈ దేశపు కవి ఠాగూర్ ఏమన్నాడో, మహాత్మా గాంధీ ఏమన్నాడో, నెహ్రూ ఏమన్నాడో లెనిన్ గురించి మాట్లాడమనండి. వీళ్ళకి ఏం తెలుసు? కొంతమంది అంటారు మావోయిస్ట్ ఏంటండి, చైనాలో మావోయిస్టు, ఆ మావోకి ఇక్కడ పార్టీ పేరు పెట్టడం ఏంటండి అని కొంతమంది తెలివైన వాళ్ళు అడుగుతున్నారు.
అసలు వీళ్ళు కమ్యూనిజం అనేది అంతర్జాతీయమైంది. ఒక దేశానికి కానీ, ఒక రాష్ట్రానికి కానీ, ఒక ప్రాంతానికి కానీ పరిమితమైంది కాదు. కమ్యూనిజం ఇది ఇంటర్నేషనల్, అంతర్జాతీయ శ్రామికులు సంబంధించినట్టు పోరాడేది కమ్యూనిజం అనేది. ఒక వ్యక్తికి, ఒక కుటుంబానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి, ఒక రాష్ట్రానికి సంబంధించింది కాదు కమ్యూనిజం అంటే. సకల దేశ కార్మికులారా ఏకం కండి అని మార్క్స్ చెప్పినాడు. కాబట్టి ఆ రోజు రాకపోదు. ఎంతో కాలము వీళ్ళ ఆటలు, వీళ్ళ అక్రమాలు చెల్లవు. సూర్యుడు ఉదయిస్తాడు, మళ్ళీ వెలుగు వస్తుంది, మళ్ళీ అంధకారం అంతరించిపోతుంది. సెలవు.